స్వీట్ కార్న్ రిటర్న్ రావడానికి 12 అయితే అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ సేల్ అంతా పోయింది. హాయ్ గాయ్స్, 30 days లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 21. ఈ రోజు షాప్ కి వెళ్ళడానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎంత లేట్ అంటే స్వీట్ కార్న్ చింతపల్లి అయితే పట్టుకు వెళ్ళిపోయారు. 11 గంటలకు వెళ్ళాను షాప్ కి. స్వీట్ కార్న్ కోతులు తినేస్తాయని దించకుండా డైరెక్ట్ గా పట్టుకు వెళ్ళిపోయారు. ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి షాప్ ను సర్దేసుకొని మంట అయితే పెట్టేసుకున్నాము. స్వీట్ కార్న్ రిటర్న్ రావడానికి 12 అయితే అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ సేల్ అంతా పోయింది. నేను తొందరగా వచ్చి ఉంటే ఇంత బాధ ఉండకపోను. ఆఫ్టర్నూన్ 1 అయినా ఇంకా సేల్ అయితే అవ్వలేదు. ఇంకా అలా చూస్తూ ఉంటే ఈ సార్ వాళ్ళు ఫస్ట్ సేల్ చేశారు. ఇంకా తర్వాత అలా క్రౌడ్ అయితే కొద్దిగా పెరిగింది. సేల్ కూడా బాగా అయింది. ఈ రోజు మండే అని చెప్పి చీకులు అయితే పెట్టలేదు. చీకులు పెట్టలేదు కానీ బొంగులో చికెన్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా వెంటనే చికెన్ కోసం సత్యనే షాప్ కి వెళ్ళిపోయాను. చికెన్ కొట్టించేసుకుని సాల్ట్ మసాలాలు అయితే పట్టుకు వెళ్ళిపోయాను షాప్ కి. చికెన్ ని కలిపేసుకుని బొంగులో వేసుకుని మంట మీద పెట్టేసి కాల్ చేసాము. ఈ బొంగు కాలడానికి మినిమం గంట పట్టింది. ఎందుకు అనంటే బొంగు చాలా మందంగా ఉంది. పాపం అన్ని వాళ్ళు చాలా సేపు వెయిట్ చేశారు. లేట్ అయినా సరే అన్ని నవ్వుతూ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా 3వ టైం వరకు స్వీట్ కార్న్ సేల్ చేస్తూ లంచ్ ని కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్ళిపోయాం. మేము మార్నింగ్ లేట్ చేయడం వల్ల 5:30 ఆ టైంకి అయితే వెళ్లాల్సి వచ్చింది. అందుకే మన లైఫ్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టుడే టోటల్ సేల్ 1950 రూపీస్, స్వీట్ కార్న్ కి 1450 రూపీస్, బ్యాంబూ చికెన్ కి 500. ఈవినింగ్ 5:30కి షాప్ కట్టేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది ఈ రోజు సంగతి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.